హాయ్ హలో నమస్కారం. జాగృతి ఛానల్కి స్వాగతం. గత 3 నెలల నుండి యూట్యూబ్ని షేర్ చేస్తున్న పేరు ఏమని చెప్తారంటే ఆర్జే శేఖర్ భాష. ఆర్జే శేఖర్ భాష గారు మన జాగృతి ఛానల్ మొట్టమొదటి ఇంటర్వ్యూ చేయబోతున్నాము. అలాగే కొన్ని విషయాలు కాంట్రవర్సీలు ఎందుకు చేస్తున్నారు, లావణ్య రాస్తారు ఇష్యూల్లోనే ఎక్కువగా ఎందుకు మాట్లాడుతున్నారు, అలాగే మహిళా కమిషన్ అంటూ మగవాళ్ళ కమిషన్ కోసమని పోరాడతా అని చెప్పేసి అంటున్నారు. ఢిల్లీ జంతర్ మంతర్కి వెళ్ళి ధర్నా చేస్తా అంటున్నారు. సీన్ కట్ చేస్తే బిగ్ బాస్ షోకి వెళ్తున్నాడు. అసలు ఏంటిది? శేఖర్ భాష మనతో ఉన్నాడు. శేఖర్ భాష గారికి కనుక్కుందాం. నమస్తే సతీష్, స్వాగతం అన్న. అండ్ జాగృతి ఛానల్లో మొట్టమొదటి మీదే ఇంటర్వ్యూ. యూట్యూబ్ ఛానల్ని కూడా స్టార్ట్ చేసినాము. అండ్ వాస్తవాలు నిజాలు వెలుగు తీయని కోసం అని చెప్పేసి ఛానల్ని పెట్టడం జరిగింది. ఇప్పుడు విషయం ఏంటంటే అన్న, ఇప్పుడు మీరు కాన్సర్వేటీ షోలో ఇప్పుడు దిగారు. గతంలో మీరు చేసింది ఒకటైతే ఎప్పుడు యూట్యూబ్నే కాకుండా ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల పేర్లు ఎలాగైతే నోటెడ్ ఉంటుందో అలా శేఖర్ భాష, ఆర్జే శేఖర్ భాష అంటే ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యుల పేర్లా అయిపోయింది. శేఖర్ భాష ఎవరు అని అంటే శేఖర్ భాష తెలియని వాళ్ళు ఎవరు లేకుండా అయిపోయింది. అంత ఇన్వాల్వ్ అయిపోయారు మీరు. ఈ యూట్యూబ్ ఆన్ చేసినా ఆన్ చేసినా ఫస్ట్ కనిపించే శేఖర్ భాష. ఇప్పుడు ఈ పాలిటిక్స్ పరంగా కానివ్వండి, హైడ్రాన్ వచ్చింది, ఇప్పుడు అనేక రకాల సమస్యలు ఉన్నవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. ఓన్లీ శేఖర్ భాషనే వచ్చింది. ఎందుకంటారు? ఎందుకంటే మనలో ఏదో న్యాయం ఉందని నమ్మారు చాలామంది మీడియా. ఒకరికి అన్యాయం జరుగుతుంది అని చెప్పి నేను ఎప్పుడైతే ముందుకు వచ్చానో ఇనిషియల్గా అని చెప్పి స్పెక్యులేట్ చేసిన మీడియానే లేదు ఈ అబ్బాయి చెప్పే దాంట్లో నిజం ఉంది, ఆధారాలు కూడా తీసుకొస్తున్నాడు. ఎప్పుడైతే ఆధారాలు మనం తీసుకురావడం మొదలెట్టామో అప్పుడు మన వాదనకి మరింత బలం చేకూరింది. ఇంకా 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 వస్తున్నాయి తవ్వే కొద్దీ వాళ్ళ అరాచకాలు అక్రమాలు బయటపడుతున్నాయి కొద్దీ ఇంకా మీడియా కంప్లీట్గా మనల్ని నమ్మడం, అట్ ద సేమ్ టైం అవతల వాళ్ళని ఎండగట్టడం అనేది స్టార్ట్ అయింది. ఎస్పెషల్లీ మీడియా కన్నా ముఖ్యంగా ప్రజలు. అసలు ఒక్కసారి ఆ కామెంట్స్ చదువుకుంటూ పోతుంటే ఒకవేళ ఎవరైనా సరే పొరపాటున 100 ఛానల్స్లో ఎవరో ఒకళ్ళైనా సరే ఆవిడ తరపున మాట్లాడడానికో లేకపోతే ఆవిడ పిలిచి కూర్చోబెట్టినా సరే ఎందుకమ్మా ఇలాంటి దరిద్రాన్ని కూర్చోబెట్టి మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు అనే స్టేజ్లో మనకి కామెంట్స్ చూస్తున్నాం. ఇలాంటి ఛానల్స్ని బ్యాన్ చేయండి అనే కామెంట్స్ చూస్తున్నాం. సో లిటరల్లీ మనం చూపించిన ఎవిడెన్స్లు కోర్టుకే కాదు, మీడియాకే కాదు, అసలు కంప్లీట్గా లావణ్యకి సపోర్ట్ చేద్దాం అనుకునే వాడు కూడా కన్విన్స్ అయిపోయి లేదు ఈవిడిదే తప్పు అనే స్టేజ్ దాకా వెళ్ళిపోయే రేంజ్కి మనం ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేసాం. ఓకే. సో అది మొత్తం టేబుల్ని యూటర్న్ చేసేసుకొని శేఖర్ భాష అనేది ముందరకు వచ్చేసింది అంటారు. అన్నగారు, ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్లీ లావణ్యకు సపోర్టెడ్గా అడ్వకేట్ వచ్చారు, అతను సైడ్ అయిపోయాడు. రెండోది ఎవరో దేశ్ముఖ్ ఏదో పేరుంది, అతను వచ్చాడు. అతను కొన్ని ఇంటర్వ్యూలు చేసిన తర్వాత పర్సనల్ అతను ఛానల్లో ఒక వీడియో పెట్టాడు. లావణ్య ఒక వేశ్య అంటూ, వేశ్య తప్ప, తను చేయడం తప్ప అని ఒక వేశ్య అంటూ, అంటే లావణ్యని తను ఆల్మోస్ట్గా వేశ్య అని చెప్పేసి అంటున్నాడు. దానికి మీ కామెంట్స్ ఏంటి? నేను ఆవిడతో ఎంత పోరాటం చేసినా ఏ రోజు నేను అటువంటి భాష మాట్లాడలేదు. వాళ్ళు మాట్లాడారు, ఆవిడని సపోర్ట్ చేసిన వాళ్ళే. అవును. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఒక మస్తాన్ సాయి, ఒక ప్రీతి, ఒక ఉదయ్, వీళ్ళందరూ కూడా ఆవిడ శిబిరం నుంచే వచ్చిన వాళ్ళే కదా. అవును. ఆఖరికి వాళ్ళ ఇంట్లో పనిచేసే శ్యామ్ కూడా అవును ఆవిడ గురించి చెప్పిన మాటలు మనం విన్నాం. సో వీళ్ళందరూ ఎవరు? ఆవిడతో ఉన్నవాళ్ళే. అవును. ఆవిడతో ఉన్నవాళ్ళే ఆవిడని చీతు అనే స్టేజ్కి వెళ్ళారు అనేది మనకి చూసాం. అవును. బట్ ఇవేమీ తెలియక కొంతమంది ఆవిడ ఏదో నిజం ఉందేమో అనుకో చెప్పి ఈ దేశ్ముఖ్ కావచ్చు, దిలీప్ శంకర్ కావచ్చు, వీళ్ళు కొత్తగా వచ్చారు. వీళ్ళందరూ ఎప్పటి నుంచో ఉన్నారు, వాళ్ళు థూ అనుకుని వచ్చేసారు. వీళ్ళు కొత్తగా వచ్చారు, వీళ్ళు మెల్లగా తెలుసుకున్నారు. ఆయన సైడ్ అయిపోయాడు. ఆయన దేశ్ముఖ్ కూడా ఆఖరికి నువ్వు అన్న మాటలు అంత మాటలు మాట్లాడేసాడు అంటే నాకు తెలియదు, నువ్వు చెప్పింటే తెలుస్తుంది అంటే అర్థమైంది వాళ్ళకి కూడా. సో మస్తాన్ సాయి నాగుండే నీగుండే వరకు కూడా ఓపిక పట్టిన జనం ఒక్కసారి అయితే చింటూ మంచం కోళ్ళు ఎప్పుడైతే వచ్చిందో అప్పటికి ఇంకా కంప్లీట్గా వద్దురా బాబు మనకి ఇటువంటి వాళ్ళు వద్దు అనే స్టేజ్కి వెళ్ళిపోయారు. అది కూడా భరించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ చిట్టిబాబు కొంతమంది వాళ్ళు వచ్చి అలా అయితే ఏమిటి, ఇలా అయితే ఏమిటి అని మాట్లాడుతుంటే ఇంకా ఫైనల్గా ఇంకోటి కూడా తీసుకొచ్చాం. సాక్షాత్తు వాళ్ళ అమ్మా నాన్నే ఆవిడ గురించి మమ్మల్ని కూడా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటుంది 30 లక్షలు.
అంతేకాకుండా వాళ్ళ అమ్మని ఎంత నీచంగా రాజ్ తరుణ్తో అక్రమ సంబంధం అంటగట్టుకోవాలందా నీకు అని చెప్పి బూతులు మాట్లాడినట్టుగా మస్తాన్ సాయి చెప్పిన వాయిస్ రికార్డు కూడా మనం తీసుకొచ్చాం. అన్నగారు విషయము ఇప్పుడు లావణ్య సైడు న్యాయం ఉంది అనుకుంటే, రాజ్ తరుణ్ సైడు తప్పు ఉంది అనుకుంటే, శేఖర్ భాష గారు డబ్బులు తీసుకొని ఈ కాంట్రవర్సీలో దిగారని అనుకుంటే లావణ్య రీసెంట్లీ ఒక ఆడియో బయటకు వచ్చింది. ఏంటిది, మస్తాన్ సాయి గారు జైలు నుంచి లావణ్య గారికి ఫోన్ చేసి మీరే బయట పెట్టారు. అది కూడా అందులో మనం గమనిస్తే అందులో అన్నారు శేఖర్ భాష మస్తాన్ సాయి మనం మాట్లాడిన ఆడియో కూడా బయట పెట్టాడు, అండ్ చింటుతో మాట్లాడింది కూడా బయట పెట్టాడు, మా మమ్మీ వాళ్ళది కూడా బయట పెట్టిండు, మొత్తం పెంట అయిపోయింది అని చెప్పేసి అన్నారు. ఇది ఇవన్నీ మనలాంటి వాళ్ళు ఎలా చూడాలి? మీరు గమనిస్తే దాంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి. మస్తాన్ సాయిని అడుగుతుంది, నిన్ను బెదిరించి చెప్పించాడు కదా శేఖర్ అంటే లేదు అన్నాడు. అవన్నీ కూడా ఎడిట్ చేసుకొచ్చి చాలా తెలివిగా మీడియా ముందుకు వచ్చి కూర్చొని మళ్ళీ ముసలిగా నీళ్ళు కావడం మొదలు. అవును, ఎప్పుడైతే మనం ఒరిజినల్ చూపించామో తోకముడిచి మొత్తం ఇక్కడ ఆవిడ తోకముడ్చడం రావడం చూస్తూనే ఉన్నా. కానీ అట్లీస్ట్ ఆ ఛానల్ వాళ్ళకైనా ఎవరైతే తర్వాత ఇంకెవరైనా సరే ఆవిడని సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఇగో ఈ అమ్మాయి చేసేవన్నీ ఇట్లాంటి దొంగ పనులే అని అర్థమైపోయింది. అవును, ఇప్పుడు లావణ్యకి సపోర్ట్ చేస్తూ కొన్ని ఛానల్స్ ఉన్నాయని మీరు అన్నారు. అందులోంచి ఇప్పుడు వాళ్ళ లావణ్య ఇంట్లో పనిచేసిన ఏది శ్యామ్ అతని అబ్బాయి యాక్చువల్లీ వాళ్ళ మామ నెంబరు పబ్లిష్ అయిన నెంబరు వాళ్ళ మామది, శ్యామ్ వాళ్ళ మామది. కానీ శ్యామ్కి ఫోన్స్ వచ్చినాయి కొన్ని ఛానల్స్ నుంచి, మా ఛానల్కి మీరు ఇంటర్వ్యూ ఇవ్వద్దని మీకు ఎవరైనా చెప్పారా, రావచ్చు కదా అని చెప్పేసి శ్యామ్ ఫోన్ వచ్చింది. అయితే ఇక్కడ శ్యామ్ ఏమన్నాడంటే లేదండి అలా ఏం లేదు, సహజంగా వస్తాము, కాకపోతే కొంచెం టైం ఇప్పుడు కొంచెం బిజీలో ఉన్నాం కాబట్టి రాలేకపోతున్నాం అని చెప్పేసి మాట అన్నారు. శ్యామ్ నెంబర్కి ఫోన్ చేయడానికి మీరేమన్నా చెప్పగలుగుతారా? శ్యామ్ నెంబర్కి ఫోన్ వచ్చింది. అక్కడ పబ్లిష్ అయింది నెంబర్ ఎవరిది, శ్యామ్ వాళ్ళ మామ నెంబర్ పబ్లిష్ అయింది. ఓకే, కానీ శ్యామ్ ఫోన్ వచ్చిందంటే మరి శ్యామ్ నెంబర్ డైరెక్ట్గా ఎవరికి తెలుసు? లావణ్యకి తెలుసు. మరి అందుకని ఆవిడకి డైరెక్ట్గా అదే నెంబర్ మెయింటైన్ చేస్తున్నాడు శ్యామ్. ఒకవేళ మెయింటైన్ చేస్తుంటే అదే నెంబర్ కొట్టుంటుంది. అంటే ఇప్పుడు ఛానల్ నుంచి ఫోన్ వచ్చిందంటే ఛానల్కి లావణ్యకి పల్లకి మోస్తుందని అనుకోవచ్చు, ఇక్కడ డిక్లేర్గా అర్థమైపోతుంది. ఓకే అన్నగారు, ఇంకొక విషయము, ఆ ఛానల్ వాళ్ళు కూడా ఎవరైతే అనుకున్నారో వాళ్ళు కూడా ఇప్పుడు తెలుసుకున్నారు, లేదు ఈవిడిదే తప్పు అని చాలా క్లియర్గా తెలుసుకున్నారు. అండ్ మనం ఇక్కడ నుంచి ఇటువంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకూడదని కూడా గట్టి స్టాండ్ తీసుకోవాలి. మనము ఎవరికి తప్పు పడటం లేదు, ఏదో పిఆర్బి రేట్ పెరగాలి, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, ఎవరో ఒకరు కూర్చోబెట్టాలి తప్పది కాబట్టి చేస్తున్న వాళ్ళు. కాకపోతే నాకు ఆ రోజు నాకు ఇంటిమేషన్ వచ్చింది, శ్యామ్కి ఫోన్ వచ్చింది అనే ఇంటిమేషన్ నాకు ఇలా వేరే వల్ల నాకు తెలియడం వల్ల ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళు ఆమెకి పల్లకి మోస్తున్నారు నాకు అర్థమైపోయింది. అంటే విషయం ఏంటంటే అన్నగారు, ఇప్పుడు ఈ కాంట్రవర్సీలో రాష్ట్రం నుంచి మీరు డబ్బులు తీసుకొని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. ఈ వాస్తవం అక్కడ అబద్ధమే, అక్కడ ఎవరికి నిజం తెలియదు, ఇది అబద్ధం అని 100% ప్రతి ఒక్కరికి తెలుసు. శేఖర్ భాష గారు ఏదున్నా న్యాయం కోసం పోరాటం చేస్తున్నాడు అన్న విషయం పబ్లిక్ అర్థమైపోయింది. ఎప్పుడు అర్థమైంది? మస్తాన్ సాయి లావణ్య కాల్ రికార్డ్ బయటకు వచ్చిన తర్వాత, అండ్ ప్రీతి ఉదయ్ వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత, వీళ్ళని చూసి శ్యామ్ బయటకు వచ్చిన తర్వాత, అండ్ రీసెంట్లీ మంచం కోళ్ళు అని చెప్పేసి అదైతే నేను వెళ్ళకపోయినా అది బయటకు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 90% ప్రజలు అర్థమైపోయింది. కానీ లాస్ట్ ఎప్పుడైతే 100% 200% ఎప్పుడు పబ్లిక్ అందరూ లావణ్య తప్పని ఎప్పుడు నమ్మారంటే రీసెంట్లీ మస్తాన్ సాయి పిఎస్ నుంచి జైలు నుంచి ఫోన్ చేసినప్పుడు అప్పుడు ఆమె నోటితో అన్ని మా కార్డ్ రికార్డ్స్, మా మమ్మీ కార్డ్ రికార్డ్స్, చింటూ కార్డ్ రికార్డ్స్ మొత్తం బయట పెట్టారని చెప్పేసి. ఇప్పుడు దీన్నే ఉద్దేశించి మీరు బిగ్ బాస్కు దీనికే సెలెక్ట్ అయ్యారు అనుకోవచ్చా? అలా బిగ్ బాస్ కోసం లాస్ట్ ఇయరే నన్ను అప్రోచ్ అయ్యారు. అప్పుడు నేను మేబీ కొన్ని రీజన్స్ వల్ల సెలెక్ట్ కాలేకపోయాను, బట్ ఈసారి సెలెక్ట్ అయ్యాను. నాకు వెళ్ళాలనే ఉండింది ఫస్ట్ నుంచి, బట్ ఇది చాలా క్లిష్టమైన టైంలో వచ్చింది. ఓకే, ఇది వేరే టైంలో వచ్చింటే బాగుండే, నేను అంటే ఈ టైంలో రాకపోయేది ఉంటే బాగుండే. ఒకటి పక్క ఈ పోరాటం, ఇంకో పక్క మిసెస్ ప్రెగ్నెన్సీ. మరి నెక్స్ట్ ఎవరు దిగుతారు అనుకోవచ్చు దీంట్లోనా? మీ ప్లేస్లో నువ్వున్నావు కదా 100%. మీరు ఖచ్చితంగా అదే చెప్తున్నా. నేను అనేది ఏంటంటే నేను చేసింది ఏంటి, సరే కొన్ని ఆధారాలు పట్టుకొచ్చాను, ఇప్పుడు ఆధారాలన్నీ మీ దగ్గర ఉన్నాయి, ఈసారి ఆమె వస్తే ఇవి చూపించి అడగండి, గట్టిగా అడగండి, అయిపోయాయి అంతే. అప్పుడు అది కాదు ఇది కాదు వాడది వీడేది అంటే అమ్మ అవన్నీ కాదు, నువ్వు వచ్చావు నువ్వు చెప్పు, మేము అడుగుతున్నది నీ గురించి, వాళ్ళ గురించి మేము అడగట్లేదు కదా, నువ్వు అడిగిందని సమాధానం చెప్పు. ఓకే అన్నారు. ఇప్పుడు మీరు బిగ్ బాస్కి వెళ్తే 3 నెలల వరకు అక్కడే ఉండాల్సి వస్తుంది. మహిళా కమిషన్ అని అనుకుంటూ మగవాళ్ళ కమిషన్ అని అన్నారు,
మరి కమిషన్ ఎట్లా, మగవాళ్ళకి పోరాటం ఎట్లా? కొంచెం అదేమంటారు, అప్పుడప్పుడు రావడం లేట్ కావచ్చు కానీ రావడం మాత్రం పక్క లేటెస్ట్గా అంతే అంటారా? కానీ పోరాటం మాత్రం ఆపరంటారు ఖచ్చితంగా. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత సినీ ఫీల్డ్లో మళ్ళీ అవకాశాలు వచ్చి సమ్మింగ్ ఏదైనా జరిగితే మళ్ళీ దీన్ని మీరు పక్కన పెట్టేసి అదే అటువంటి రాకూడదని కోరుకోవడం కూడా నేను ఫస్ట్ ఇది ఫినిష్ చేసి దానికి వెళ్తాను. ఏది ఫినిష్ చేసుకొని మన పోరాటం ఏదైతే ఓకే వెళ్ళి ఒకసారి అందరం కూర్చొని ఒక ధర్నా ఏదో ఒకటి చేసి వాళ్ళ దగ్గర ఒక రాతపూర్వకమైన గ్యారంటీ, ఇంకొక మగాడు ఇట్లా ఆగం కాకుండా ఉండడానికి మీరు ఎటువంటి చర్యలు ప్రతిపాదిస్తారు చెప్పండి అని చెప్పి తెలుసుకొని ఆ షూరిటీ తీసుకొని అప్పుడు మనం విరమించుకుందాం. అండ్ మాకు ఒక 5 days బ్యాక్ మాకు ఒక ఇంటిమేషన్ వచ్చేది, లావణ్య ఎక్కడికి వెళ్తే అక్కడ కేసులు తీసేసుకుంటారు అంటే మహిళలు, కానీ మగవాళ్ళు కేసు పెడితే తీసుకోవట్లేదు. రీసెంట్లీ వీళ్ళ పైన మహిళ వాళ్ళ పైన ఒక అబ్బాయి కేసు పెట్టడానికి వెళ్తే దీని గురించి డిఎస్పీకి అడగాలి, డిఐజీకి అడగాలి, ఎస్పీకి అడగాలి అని చెప్పేసి రిటర్న్ పంపించేస్తారు. మరి దీనికి ఏమన్నా కలుగుతారు? ఖచ్చితంగా దీని గురించే కదా పోరాటం అంతా కూడా మారుతుంది. మీకు ఒక విషయం అర్థమవుతలేదన్నా, మీకు మీ నీడ కంటే ఎక్కువ మీకు చాలామంది ప్రజలు మీ వెంబడి ఉన్నారు. ఆ విషయము బయటికి నేను వెళ్తే అప్పుడు అర్థమవుతుంది. శేఖర్ భాష అంటే ఆల్మోస్ట్ మెగాస్టార్ లెవెల్లో వెళ్ళిపోయిన పేరు. అంటే ఇప్పుడు ఈ సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు మూవీ ఉన్నంతసేపే కనిపిస్తారు తెరపైకి, కానీ మీరైతే ఇప్పుడు గత 3 నెలల నుంచి మూత మోగిపోతుంది. అంత ప్రజల ఆశీస్సులు ఆశీర్వాదాలు వాళ్ళ సపోర్టెడ్ మీకు ఉన్నాయి. అండ్ మీరు ఇంతకుముందు ఛానల్స్లో కూర్చున్నప్పుడు కూడా మహిళలు కూడా ఫోన్ చేస్తారు, ఏది వైజాగ్ నుంచి కానీ విజయవాడ నుంచి కానీ అమ్మాయిలు కూడా ఫోన్ చేస్తారు, అన్న మా బ్రదర్ వాళ్ళకు కూడా ఇలా జరిగింది, మేము కూడా అమ్మాయిలమే, మేము కూడా సపోర్ట్ చేస్తామన్నా అని చెప్పేసి. అంటే ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా మీ సైడ్ ఉన్నారు. ఇక్కడ కామెంట్స్ కూడా చూస్తే అర్థమవుతుంది. మీరు ఇచ్చిన ఇంటర్వ్యూస్లలో అన్ని కామెంట్స్ శేఖర్ భాష గ్రేటు, శేఖర్ భాష కరెక్టు, శేఖర్ భాష తోపాల ఈ కామెంట్స్ తప్ప శేఖర్ భాష డబ్బులు తీసుకున్నాని ఇలాంటి కామెంట్స్ లేవు. అదే లవణ్య ఇంటర్వ్యూ మీద కూర్చుంటే నేనైతే ఛానల్ బంద్ చేసేసుకునేటోని, అలాంటి కామెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు జనాలకి చాలా క్లియర్గా తెలిసిపోయింది న్యాయం ఎటుంది, అన్యాయం ఎటుంది. అవును, ఇక్కడ నాకు ఒక డౌట్ అన్న, మస్తాన్ సాయి శేఖర్ భాష మీరేమన్నా రిలేటివ్స్ అన్న? చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు ఇప్పటికీ. ఏమన్నా రిలేటివ్స్ మీరు? మస్తాన్ సాయి అనుభవి శేఖర్ భాష అంటారు, మస్తాన్ సాయి అంటుంటారు. అస్సలేం కాదు, అతను కూడా మన తోటి మగాడే. అది కాదన్నా, మస్తాన్ సాయి ఇక్కడ దర్గా ఏదో వాళ్ళ డాడీ ఉందని చెప్పేసి మస్తాన్ సాయి పేరుకి ఎలా పెట్టారంటే కొన్నిసార్లు ఆ దర్గా దగ్గర అదే అదే అది అనుకోవచ్చు. మస్తాన్ సాయి ఈజ్ ఏ హిందూ, అవును, ఈజ్ ఏ చౌదరి. ఓకే చౌదరి, అది అలానే చాలా ఇంటర్వ్యూలు. శేఖర్ భాష ఏంటిది మళ్ళీ? శేఖర్ భాష మనిషి అది కాదన్నా, ఇప్పుడు శేఖర్ భాష ఏంటిది మళ్ళీ? అంటే మీకు ఏమైనా దర్గా ఏదైనా? అయ్యే లేదు, నాకు రజనీకాంత్ అంటే చాలా ఇష్టం. ఓకే, రజనీకాంత్ భాష అలా భాష శేఖర్ భాష అని రేడియో కోసం పెట్టిన పేరు. ఓకే 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 శేఖర్ భాష అలా అంటే అక్కడ నుంచి వచ్చిందన్న మా పేరు. ఓకే అన్న, ఇప్పుడు బిగ్ బాస్ వెళ్ళిపోయిన తర్వాత ఇది మళ్ళీ ఇలాగే ఆగిపోతుందా అని ఏమైనా ఇంకా మూవ్ అవుతుంది అనుకుంటున్నారా, ఆగిపోతుంది అనుకుంటున్నారు? బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత మరింత అభిమానం మూటగట్టుకుని ఈ అభిమానులు సైతం మన ఉద్యమంలో చేర్చి నెక్స్ట్ లెవెల్కి మన ఉద్యమం తీసుకెళ్లాలనేది నా కోరిక. మీరు 100% మీరు బిగ్ బాస్ షో విన్నప్, ఇది తిరుగులేదు. ఎందుకంటే గత 3 నెలల నుంచి మీరు పునాది వేసుకున్నారు అనేది అర్థమైపోయింది. ఇక్కడ పునాది రాలేసేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే పిల్లలు వేసి బిల్డింగ్ స్లాబ్ వేయడమే. ఇప్పుడు ఈ 3 నెలలు అక్కడ ఉండడం. అక్కడ ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ కోసం మనం వేసిన అది కదా, ఉద్యమం కోసం వేసిన అది కదన్నా. ఓకే, అంటే ఇక్కడ కూడా ఉపయోగపడ్డది కదా. ఇప్పుడు మన ఈ కాంట్రవర్సీ ఏదైతే ఇప్పుడు జరిగిందో ఇది పునాది అనుకోవచ్చు. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఇంకొంతమంది కూడా చూస్తారు. ఇప్పుడు అంతేందుకు నేను కూడా బిగ్ బాస్ ఇప్పటివరకు నేను చూడలేదు, బట్ ఇప్పుడు నేను కూర్చుంటా. లాస్ట్ టైము రైతు బిడ్డ అనుకుంటూ ప్రశాంత్ ఎవరు వచ్చారు, నేను ఒక్క షో కూడా చూడలేదు నేను, బట్ ఇప్పుడు నేను 100% చూస్తా. ఎందుకు? శేఖర్ భాష అక్కడ కనిపిస్తాడు అన్న విషయం. నేనే కాదు, చాలా మంది చూస్తారు, సపోర్ట్ చేస్తారు, లైక్ చేస్తారు, ఫోర్స్ అన్ని చేస్తారు. తర్వాత ఈ ఉద్యమానికి ఇప్పుడు మీరు ఏదైతే మగవాళ్ళ కమిషన్ అని చెప్పేసి అంటున్నారో దానికి కూడా ఊపిరిపోయానికి వీళ్ళందరూ పొలిటి నొప్పులు భరించడానికి సిద్ధంగా మాలాంటి వాళ్ళు కూడా రావాలి 100%. అందుకే చెప్తున్నాను కదా, నేను ఇప్పుడు షో కంపల్సరీ చూస్తా అని చెప్పేసి అంటున్నాను కదా. ఇప్పుడు అన్న మీరు ఢిల్లీకి వెళ్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి సినీ ఇండస్ట్రీ వాళ్ళ సపోర్ట్ నుంచా, పాలిటిక్స్ వాళ్ళ సపోర్ట్ నుంచా, లేకపోతే ఇండిపెండెంట్గానా, లేకపోతే మాలాంటి వాళ్ళ ప్రజల సపోర్ట్? ఎవరు వచ్చినా రాకపోయినా ఒక్క ప్లకార్డ్ పట్టుకుని నేనే నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే, వచ్చేవాళ్ళు వెనకాల వస్తారు. ఓకే, అంతే. మీకు రీసెంట్లీ ఇంకొక
ప్రూఫ్ వచ్చింది అని చెప్పేసి అన్నారు. వద్దులే, కొంచెం టైం ఇద్దాం, Time ఇద్దాం. కొంచెం గ్యాప్ ఇద్దాం, తర్వాత బొమ్మ దగ్గర వెళ్ళిపోతుంది. నీకు ఇచ్చేసి వెళ్తాను, ఓకే. తోక తెరిస్తే నువ్వు కట్ చేయి. చూసారు కదా, శేఖర్ భాష అన్న గారు వెళ్ళే బిగ్ బాస్ షోకి కూడా సపోర్ట్ చేసి, బిగ్ బాస్ షోకి శేఖర్ భాష అన్నకు సపోర్ట్ కాకుండా మగవాళ్ళ కమిషన్ కోసం అని చెప్పేసి పోరాటానికి సిద్ధం అవుతున్నాడు. కాబట్టి మనం కూడా సైన్యంగా పోరాడాలి, మనం కూడా సైన్యంగా వెనుక ఉండాలన్న ఆలోచనతోటి శేఖర్ భాష అన్న గారితో చిన్న చిట్చాటు. అండ్ అన్నగారికి స్పెషల్గా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఆల్ ద బెస్ట్. Okay. ఆల్ ద బెస్ట్. Thank you all. జాగృతి ఛానల్ కొత్తగా ఇవాళ స్టార్ట్ చేశారు. మై బెస్ట్ విషెస్ టు యూ. ఆల్ ద బెస్ట్.